ఒక ఆడది బ్రతికితే భర్త దగ్గర బతకాలి, కొడుకు దగ్గర బతకాలి, జ్ఞాతి దగ్గర బతకాలి. ఇక ఆడదానికి 4వ స్థానం లేదు. నాకు కొడుకు లేకుండా చేశావు, ఉన్న ఒక్క కొడుకుని అడవికి పంపించావు, నీ కళ్ళు చల్లగా ఉన్నాయా అని అడిగింది. వృద్ధుడై వణికిపోతూ అప్పటికి 100 మాటలు మూర్ఛపోయి అన్నం నీళ్ళు కూడా తినని దశరథుడు వణుకుతూ ఆసనం మించి లేచి గభాలన నేల మీద పడి కౌసల్య 2 పాదాలు ముట్టుకుని నమస్కారం చేశాడు. చేసి అన్నాడు, కౌసల్య, చచ్చిన వాణ్ణి చంపకు, ధర్మానికి కట్టుబడి వరాలు ఇచ్చాను, కైక నన్ను నిబద్ధించింది, నీ దగ్గర శాంతి దొరుకుతుందని వచ్చాను. కౌసల్య, నువ్వు కూడా చంపేస్తే నేను ఎక్కడ బతుకుతాను? రాముడు లేక నా చూపు పోయింది, రాముడితోటే వెళ్ళిపోయింది, ఏడిచి ఏడిచి నా కళ్ళు బద్దలైపోయాయి, కనీసం నువ్వైనా ఉపశాంతి మాట పలకవా అన్నాడు. అప్పుడు ఏడిచింది కౌసల్య. అయ్యో, భర్త పాదాలు ముట్టుకుని అంజలి ఘటించేటట్టుగా ప్రవర్తించిన భార్య ఎంత పొరపాటు జరిగింది నా వల్ల, మీ కష్టం చూడలేకపోయానని ఎత్తి పడుకోబెట్టింది. ఏడిచి ఏడిచి పిచ్చి తల్లి కౌసల్య నిద్రపోయింది, సుమిత్ర నిద్రపోయింది. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, తను ఒక మునికుమారుణ్ణి బాణం పెట్టి కొట్టడం, ఆఖరణ ముని నువ్వు కూడా నాలాగే హాపుత్ర అంటూ పుత్రశోకంతో ప్రాణం విడిచిపెడతావన్నాడు. కౌసల్య, ఇప్పుడు నాకు అర్థమవుతోంది, నేను హాపుత్ర అంటూ ఎందుకు చచ్చిపోతున్నానో నాకు తెలిసింది. ఆఖరి కోరిక ఏమిటో తెలుసా దశరథ మహారాజు గారిది? కౌసల్య, ఒక్కసారి రాముడు వచ్చి నన్ను ముట్టుకుంటే బాగుండు, నన్ను పట్టుకుంటే బాగుండు. రాముడు ధర్మమూర్తి, వెనక్కి రాడు. కౌసల్య, 14 ఏళ్ళు అయిపోయాక రాముడు తిరిగి వస్తుంటే చూసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ధన్యాత్ములు. ఇక ఈ దశరథుడు చూడడు, రాముడు లేకుండా ఉండలేను, వెళ్ళిపోతున్నానంటూ నాకు కళ్ళు కనపట్టలేదు, జ్ఞానేంద్రియాలు పనిచేయట్లేదంటూ కొడుకునే తలుచుకుంటూ శరీరం వదిలేశాడు. ఒక తండ్రి కొడుకు మీద ఎంత వ్యామోహంతో ఉంటాడో, ఎంత ప్రేమతో ఉంటాడో. ఎన్ని ఉన్నా నాకు సుఖం లేదన్నాడు పిల్లల కోసం, ఎన్ని ఉన్నా కొడుకు లేనప్పుడు ప్రాణమే వదిలేశాడు. దశరథ మహారాజు గారి యొక్క జీవితం ఒక కొడుకు మీద తండ్రి ఎంత ప్రేమతో ఉంటాడు అన్నదానికి పరాకాష్ఠ. అటువంటి తండ్రి శరీరం విడిచిపెట్టేసిన ఎంత సంతోషంగా ఉండగలడో అలా సంతోషపెట్టగలిగిన కొడుకు యొక్క స్థితికి రామచంద్రమూర్తి పరాకాష్ఠ. తల్లి సీతమ్మ తల్లి సుందరకాండలో అభిజ్ఞానం చెప్తుంది, కాకాసుర వృత్తాంతం చెప్తుంది. అందులో కాకాసురుడు ఆ రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రానికి అన్ని లోకాలు తిరిగాడు. ఏ లోకానికి వెళ్ళినా ఎవ్వరూ ఆయనకి ఆశ్రయం ఇవ్వలేదు. ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వకపోతే తిరిగి 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 ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడితో దశరథ మహారాజు గారు పాచికలు ఆడుకుంటున్నాడు స్వర్గలోకంలో. ఆడుకుంటూ కాకాసురుణ్ణి చూశాడు. ఇంద్రుడి కొడుకు ఆ కాకం. నాన్నగారు, మీరు పరీక్షించమన్నారు, ఎవరి జోలికెడితే రాముడికి కోపం వస్తుందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. రాజ్యం పోతే కోపం రాలా, తండ్రి పోతే కోపం రాలా, జటాయువు పోతే కోపం రాలా, మరి దేనికి కోపం వస్తుంది? ఆ పని చేయిస్తే రావణవధ అవుతుంది, అందుకొచ్చాడు. సీతమ్మ జోలికెడితే కోపం వచ్చింది, కానీ నాన్నగారు మీరు పంపితే వెళ్ళా, బ్రహ్మాస్త్రం వేశాడు రాముడు, ఎవరు నన్ను రక్షిస్తారన్నాడు. ఎవ్వరూ నన్ను రక్షించట్లా, ఎలా అంటే అప్పుడు చెప్పాడు మహానుభావుడు పాచికలాడుతున్న దశరథుడు, నా కుమారుడి కాళ్ళ దగ్గర పడిపో, వెళ్ళి నా కొడుకు రక్షిస్తాడు, నా కొడుకంత ధర్మాత్ముడు అన్నాడు. తిన్నగా వచ్చి కాకాసురుడు పడిపోయాడు. ఆ 2 కాళ్ళ దగ్గర పడిపోయాడు. పడిపోతే నోటితో చెప్పకపోయినా తన దగ్గరికి వచ్చి పడిపోతే శరణాగతి చేసినట్టు స్వీకరించి, ఈ బ్రహ్మాస్త్రమునకు ఏదో ఒక ఆహారం ఇవ్వాలి, ప్రాణములతో సమానమైనది ఏదైనా ఆహారంగా ఇచ్చేయి అన్నాడు. అంటే ఆ దక్షిణం నేత్రం, ఆ కుడి కంటిలో ఉన్నటువంటి చూడగలిగిన శక్తిని ఆ కాకి బ్రహ్మాస్త్రానికి ఆహారంగా ఇచ్చేసింది. ఇచ్చి బతికింది. అప్పటి నుంచి కాకి చూపు అంటారు, ఇలా చూస్తుంది, ఒక కంటిలోనే చూపు. ఇచ్చి బతికి ఆ కాకి లేచి వెళ్ళిపోతూ స రామాయ నమస్కృత్యారాజ్ఞే దశరథాయ చ అన్నారు వాల్మీకి మహర్షి. అక్కడ రామాయ నమస్కృత్య, రామచంద్రమూర్తికి నమస్కరించి దశరథ మహారాజు గారికి నమస్కరించింది. వాల్మీకి మహర్షి అక్కడ అలా చెప్పి ఊరుకున్నారు. ఎందుకు అలా నమస్కరించడం? దశరథుడికి ఎందుకు? ఇంతటి ధర్మాత్ముడైన కొడుకుని కన్నావు, తన దగ్గరికి వచ్చి పడిపోతే శరణాగతి కింద స్వీకరించి రక్షించాడు. ఇటువంటి సుగుణాభిరాముడు ఎక్కడుంటాడు అని ఆ రాముడి గురించి చెప్పగానే, ఆ రాముడు రక్షించగానే రాముడికి నమస్కరించి దశరథుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ కాకాసురుడు.
అటువంటి కొడుకుని కన్న తండ్రి ఆ దశరథ మహారాజు ఊర్ధ్వలోకాలని పొందాడు. ఎంత పొంగిపోయాడో! ఆ కొడుకులందరూ అటువంటి వాళ్లే. భరతుడికి వశిష్ఠ మహర్షి పిలిచి నీకు సింహాసనం ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు తండ్రి గురించి చెప్తూ, అయ్యయ్యో నాకు రాజ్యం ఎందుకండి, యతో మూలం నరపశ్యేత్ ప్రాతుర్భావ మిహాత్మనః సాకథం అనివర్తేతే అది ప్రత్యక్షే సతిదైవతే అంటాడు. ఎంత గొప్ప మాటో! నిజంగా తండ్రి గురించి అందరూ గుర్తుపెట్టుకోవలసిన మాట. లోకంలో పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కంటికి కనపడరు. నేను ఉన్నాను, భవతి అంటారు సంస్కృతంలో. భవతి అంటే ఉన్నాను. నేను ఉన్నాను అన్న మాట మాట్లాడాలంటే అసలు ఈ శరీరం ఒకటి ఉన్నది. అసలు ఈ శరీరము ఏర్పడడానికి తండ్రి ఉన్నాడే, ఆయన ఆ తేజస్సుని ప్రదానం చేసి ఉండకపోతే ఈ శరీరం ఉండేదే కాదు. కాబట్టి యతో మూలం నరపశ్యేత్, ఈ శరీరం ఉండడానికి మూలము తండ్రి యొక్క తేజస్సు. అటువంటి తండ్రి ప్రత్యక్షమైనటువంటి దైవము. ఈ మాంసనేత్రమునకు దొరకనటువంటి పరమేశ్వరుడు ఈ మాంసనేత్రం చేత చూడబడడానికి, ముట్టుకోవడానికి, నమస్కరించడానికి, పట్టుకోవడానికి వీలుగా దొరికినటువంటి ఈశ్వర స్వరూపమే తండ్రి. అటువంటి తండ్రి మాట కాదన్నవాడు, అటువంటి తండ్రి మనసు కష్టపెట్టినవాడు ఒక కొడుకా అంటాడు. తండ్రి అంటే రామాయణం అంతా గౌరవించింది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులంతా గౌరవించారు. తండ్రి తండ్రి, కొడుకు కొడుకే. తండ్రి కొడుకుల అనుబంధం అంటే అంత గొప్పది. ఒక్క విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. ఒక్క మాట పరమ సంతోషంగా శాస్త్రాన్ని అన్వయం చేస్తూ చెప్పుకున్నది దేవతల చేత సమస్త కోర్కెలను కురిపిస్తుంది. శ్రీరామాయణం చదవండి. అబ్బా, ఏమి తండ్రి, ఏమి కొడుకులు, ఏమి అనుబంధం, ఎటువంటి సంబంధాలు! ఈ ధర్మం చేత కదా పురుషుడు పురుషోత్తముడవుతాడు. తండ్రిని ఇలా చూడాలి, ప్రత్యక్ష దైవం అని అర్థమవుతుంది. తండ్రి అంటే కంటికి కనపడే దైవం అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. రామచంద్రమూర్తి అంతటి వాడు అంత గౌరవించాడు. రామచంద్రమూర్తి పుట్టినటువంటి ఈ దేశంలో శ్రీరామాయణానికి వారసులుగా మనం కూడా ఆపథంలోనే ప్రయాణించి తల్లిదండ్రులు సంతోషించేటటువంటి సంతానంగా బ్రతకగలిగినటువంటి జీవన విధానాన్ని రామచంద్ర ప్రభు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మన అందరి యందు ప్రసరించుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.